హలో అండి. నమస్తే అందరికీ. బాగున్నారా అందరూ? చూడండి, ఏంటి ఆంటీ ఇట్లా పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు వాతావరణం మారుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎండలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మన ఎండలు పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం మట్టి కొంచెం వర్షాలు పడ్డాక మట్టిలో సారం పోతూ ఉంది. మాకైతే నిన్న పొద్దున కూడా పడిందండి వర్షము. ఇక ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా లిక్విడ్ ఇద్దాము అని చెప్పి గులాబీ పూలకి ఇదో లిక్విడ్ తయారు చేస్తున్నానండి. ఇది పొద్దున కలిపి పెట్టాను, రేపు పొద్దున ఇద్దాంలే అని చెప్పి మళ్ళీ మీకు చూపిద్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నా. పెరుగండి, ఇది ఒక హాఫ్ ప్యాకెట్ ఉంటుంది పెరుగు. అయితే దీంట్లో ఒక 2 అరటిపండ్లు వేసా, 2 అరటిపండ్లు కలిపి పెట్టా. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి ఇది ఆ కలిపేటప్పుడు అంతవరకు కలిపాకే గుర్తొచ్చింది. గబుక్కున హడావుడిగా అయిపోద్ది పని, నాకు ఇంట్లో పనులు ఇట్లా చేసుకుంటా గబుక్కన గుర్తు వస్తుంటుంది. మళ్ళీ మీకు చెప్పాలి కదా, గులాబీ మొక్కలకి ఇట్లా ఇచ్చుకుంటే ఇప్పుడు మా మొక్కలన్నీ మన ఎండలకి కాస్త తట్టుకొని కొంచెం ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉన్నాను కదండి. కొంచెం అన్ని చిగుర్ల మీద పూలు వస్తున్నాయి, రోజు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాగా రావాలి అని ఈ పని చేస్తున్నా. ఇంకొక అరటిపండు పాడైపోయిందండి, ఇది కూడా వేసి కలుపుతున్నా. పెరుగు అరటిపండ్లు అండి, ఇంతవరకు ఇది కలిపేసి దాంట్లో పోస్తా గిన్నెలోకి. ఉదయం అది కలిపాను, ఇప్పుడు సాయంత్రం ఇది కలుపుతున్నా. ఇట్లా కలిపేసేసి ఇది బియ్యం కడిగిన నీళ్ళు అండి. ఈరోజు బియ్యం కడిగి పెట్టా, ఈ నీళ్ళు పక్కన పెట్టా మధ్యాహ్నం. ఇప్పుడు కాఫీ పొడి అండి, టీ గ్లాసు. నేను ఎప్పుడు వంట దగ్గర కూడా చూపిస్తుంటా. ఇది ఒక పావు మీద పెచ్చు, అర మీద తక్కువ, ఒక 2 స్పూన్లు అనుకోండి. ఇది ఇస్తే మంచిగా పూలు బాగా వస్తాయండి. ఇట్లా కలుపుదామని దీంట్లోకి వేసాను. ఈ కాఫీ పొడి ఎప్పుడు నా దగ్గర ఉంటుందండి, అది వాడుతుంటా. అప్పుడప్పుడు పాడైందని చెప్పి అప్పుడు వాడలేదు. ఇక పాడవటం అంటే తెచ్చాను, కొద్ది రోజులు అయినాక ఇంకా ఆ టీయే మాకు అలవాటు. అది మంచిగా స్మెల్ వస్తుందని అప్పుడు అటు బజారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా, కానీ టీయే తాగుతున్నాము. అందుకని ఇంకా అది అట్ట పెట్టా. ఇప్పుడు మొక్కలకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది కూడా పోసేస్తున్నాం. ఇవి రేపటి దాకా బాగా నాననిద్దాము. ఇది మంచి ఫెర్టిలైజర్ అండి గులాబీ మొక్కలకి, పూలు బాగా వస్తాయి. నైట్రోజన్ బాగుంటుందండి, పొటాషియం, అరటిపండు, మజ్జిగ ఏమో పూత రావటానికి మజ్జిగ. ఇది మనం పెరుగు వాడాము, అయినా నీళ్ళు పోసాం కాబట్టి బాగుంటుంది. బియ్యపు నీళ్ళకేమో బియ్యం కడిగిన నీళ్ళకి మట్టి గుల్ల బారుతుంటుంది, మజ్జిగకి మట్టి గుల్ల బారుద్ది. రకరకాలుగా అన్నీ ఉంటాయండి. ఇంకా ఇది అని చెప్పడానికి లేదు, మనం రోజు ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాం కదా. అట్లా పక్కన పెట్టేసేస్తా. బెల్లం కూడా ఉందండి, నలగొట్టి బెల్లం కలుపుతాను. ఒక పావు కేజీలో సగం బెల్లపు గడ్డ వేస్తా. అది ఇప్పుడు నలగొట్టాలంటే టైం అయిపోద్ది, మళ్ళీ చూపిస్తా. ఇదండి బెల్లం తీసుకొచ్చాను, బెల్లం నలగొట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఉదయాన్నే చూపిస్తున్నానండి. పావు కేజీ గడ్డ అండి ఇది, దీంట్లో సగం తీసుకుంటున్నా. ఇది ఒక గంటలో కరిగిపోద్దండి. నేను ఇప్పుడు పైకి వెళ్తాను, పైకి వెళ్ళి ఇంకా ఎమ్మటే ఇచ్చేసుకోవచ్చండి. చూడండి ఎట్లాగ వచ్చిందో, బాగా ఫర్మెంటెడ్ అయింది. రాత్రి నేను సాయంత్రం కలిపాను, ఇప్పుడుకి బాగా అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇక గంట ఉంచుతాను ఇట్లాగా. బెల్లం కరిగితే
ఇక పైన ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. ఈ బెల్లం వేసినందువల్ల కూడా వానపాములకి మంచి ఫుడ్ అండి. చెప్తుంటా కదా, అది ప్రతి దాంట్లో మనం దేంటో దాంట్లో బెల్లం కలుస్తూ ఉంటే వానపాములకి బాగా ఉపయోగంగా ఉంటుంది, మొక్కలకి మంచిది. ఇప్పుడు తేనెటీగలు మన మిద్దె మీద వస్తున్నాయి. ఆ తేనెటీగలు సీతాకోకచిలుకలు పాలినేషన్ అవే చేస్తున్నాయండి. మొన్న ఒకటి తేనెటీగ చూపించాను, నిన్న ఒకటి సీతాకోకచిలుక వచ్చి కాకర చెట్టుకి పాలినేషన్ చేస్తుంటే షార్ట్లో వీడియో తీసా, చూడండి. అసలు నా ఎదురుగా నా ముందలే అట్టా ఉంది, నేను వచ్చి నిలబడ్డా వీడియో తీస్తున్నా, ఎప్పుడుకో గుర్తొచ్చేది పరిగెత్తుతుంది. భలే ఉంది అనిపించింది నాకైతే. సరే అండి, ఇది ఇచ్చేటప్పుడు చూపిస్తాను. చూడండి ఎట్లా వచ్చిందో, జ్యూస్ లాగా వచ్చింది. మన మొక్కలకి ఇప్పుడు అది జ్యూస్. గులాబీలకి, మన మల్లెమ్మలకి, మంచిగా మందారాలకి ఉంటే ఎక్స్ట్రా మందారాలకు కూడా ఇస్తాను. అన్నిటికి ఇచ్చుకోవచ్చండి ఇది. సరే అండి, చూపిస్తా పైకి వెళ్ళినప్పుడు. ఇదిగండి పైకి తీసుకొచ్చాను ఇప్పుడే. ఇది ఒక 2 లీటర్లు అయిందండి. ఇది 8 లీటర్ల నీళ్ళు తీసుకున్నానండి. 1:8 రేషియోలో 1 లీటర్ పోద్దాము. ఇదండి, ఇప్పుడు గులాబీ మొక్కలన్నీ చిగుర్లు వచ్చి మంచిగా సెట్ అయినాయండి, ఎండలకు తట్టుకొని. ఇప్పుడు పర్వాలేదన్నీ. ఇప్పుడు పూలు వస్తున్నాయి, మొగ్గల మీద ఉన్నాయి పూలు. ఈ చెట్టు రోజు 1-2 ఇస్తానే ఉంది. కొంచెం చిన్న పూలు వస్తున్నాయి. మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఇంకా పెరుగుతాయి. ఇదిగండి అన్నీ ఇంకా చిగుర్లు, మొగ్గలు చూడండి బాగా వస్తున్నాయి. ఇంకా ఈరోజు 2-3 పూస్తానే ఉన్నాయి, కోస్తున్నాను. ఇది ఇక్కడంతా కోసాను ఇవన్నీ. ఇదిగండి, ఇది కూడా మొగ్గలు. ఇంక ఇబ్బంది లేదండి, మన మొక్కలన్నీ తట్టుకున్నాయి. కాస్త చల్లబడుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఎండ వర్షాలు కలివిడిగా వస్తున్నాయి కదా, ఇవి కొంచెం తట్టుకోవాలి అంటే మనము. ఇదిగండి మొగ్గలు మొదలైనవి, పూలు వస్తున్నాయి కదా మనకి. ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా లిక్విడ్స్ ఇట్లా చేసుకొని ఇచ్చుకుంటే కొంచెం వాటికి బలం ఇచ్చినట్టు అయిద్దండి. ఇప్పుడే వాటర్ చల్లాను కొద్దిగా. ఇట్లా ఈ లిక్విడ్ మంచిగా పనిచేస్తుందండి. ఇదిగో మందార మొక్క అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. నిన్న కూడా ఒక పువ్వు కోసాను ఇక్కడ. మళ్ళీ మొగ్గలు చిన్న కొమ్మలు పెట్టుకుంటే వచ్చినాయండి. ఇదిగండి, కొమ్మలతోటి కూడా మనం పెట్టుకొని పూలు పూపించుకోవచ్చండి. ఇట్లా ఇంకా ప్రతి మొక్కకి ఇట్లా ఇచ్చుకోవటమేనండి. పూల మొక్కలకి దేనికైనా ఇచ్చుకోవచ్చు, గులాబీలకే కాదు. కొంచెం 4 రోజులకు ఒకసారి కనుక ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే. కిచెన్ వేస్ట్ వాటరు ఇస్తున్నాను నేను. ఇట్లా మల్లె చెట్లకి ఇప్పుడు పూత తగ్గుతుంది. నేను ఈ ముదిరాకులు ఇవన్నీ కటింగులు చేయాలి. మళ్ళీ పూలు వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. అయినా కూడా కొంచెం అయిపోయినాయి కటింగులు చేసుకోవాలి, మళ్ళీ మనం తొందరగా పూలు తీసుకోవటానికి. ఇదిగండి ఇట్లా ఆకులు, ముదిరాకులు తీసేస్తే శుభ్రంగా ఉంటుంది చెట్టుకి. ఇట్లా ఇస్తూ ఉండాలండి ఏదో ఒకటి. పూలు రావాలి కదా మనకి. ఇక్కడ చూడండి, మీకు ఈ పూలు చూడండి. ఈ మల్లె చెట్టు చాలామందికి తెలుసండి. ఇది అప్పుడు కొమ్మ కింద చచ్చిపోయే స్టేజ్లో ఉంటే పైకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అదేంటి కలమంద జ్యూస్ ఇచ్చాను, ముక్కలు కోసి అడుగున పెట్టి దీన్ని బ్రతికించుకొని ఈ కాలంలోనే పూలు పూపిస్తాను అని చెప్పా. ఏదో ఒకటి లిక్విడ్స్ ఇస్తున్నాం కదండి. చూడండి పూలు మొదలైనవి. పువ్వు పూసింది మన సిరమల్లి తల్లి,
చూడండి నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఏమో కూడా కాసినాయి. అసలు ఎంత ఆనందమో నాకైతే. ఇట్లాగండి మనం అన్నిటికీ ఇంకా ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయి, పూత ఖాతా మీద ఉన్నాయి కదా, వాటికి ఇచ్చుకోవచ్చు. అసలు ఎంత బాగుందో నాకైతే. ఇదండి ఇక్కడ గులాబీ. నిన్న ఒక పువ్వు కోసాను, ఇవన్నీ షార్ట్లో పెడతా చూడండి. పూలు మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ మంచిగా. ఏమైతే ఇంకా బాగుంటుంది. వాటర్ ఇచ్చానండి ఇప్పుడు అన్నిటికీ. మందార మొగ్గలు చూడండి ఎట్లా వస్తున్నాయో. పూలు 2-3 పూలు మొన్న చూపించా, షార్ట్స్లో పెట్టాను మీకు. ఇదొకటి కొమ్మలతో పెట్టుకున్న మందార, రీపాటింగ్ చేసుకున్న ఇదొక మందార. ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఇది కూడా నిన్న పెద్ద పువ్వునిచ్చింది. ఇది ఈ చెట్టు. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి. ఇట్లా ఈ లిక్విడ్స్ తయారు చేసుకొని మందార చెట్లకి ఇవ్వచ్చు. చూడండి ఎంత పెద్ద పువ్వు, ఆ చెయ్యి కూడా పట్టదు. మళ్ళీ చూపిస్తా. ఇట్లా తయారు చేసుకొని ఇవ్వండి, మీకు గులాబీ మొక్కలకి మంచిగా బూస్ట్ లాగా అందుకుంటుంది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.